నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి కలిగించడానికి పీఎం సూర్యఘర్ పథకం. ప్రజలంతా సౌర విద్యుత్ వైపుకు మారాలి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లాలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు. బాలికల సాధికారత, సమానత్వం కోసం లక్ష్యంగా కృషి చేయాలన్న కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. రామనారాయణం ప్రాంగణంలో వరల్డ్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ కార్యక్రమం. రామాయణంలోని వివిధ కోణాలను, అంశాలను వివరించిన నిర్వాహకులు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాకలపాటి రఘువర్మ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల ప్రకటించారు. విజయనగరంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పాకలపాటి రఘువర్మ కృషి చేస్తున్న తీరు పట్ల ఉపాధ్యాయులలో సానుకూల ధోరణి వ్యక్తమవుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ వేధింపుల తీరుపై పాకలపాటి రఘువర్మ ఫిర్యాదు చేశారని, ఉపాధ్యాయులకు సమస్యలు ఉంటే ఆయన స్వయంగా వచ్చి పోరాటంలో పాలు పంచుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ బుఖారీబాబు, గౌరవ అధ్యక్షులు బంకూరు జోగినాయుడు, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్ కర్రీ రవి, పట్న అధ్యక్షులు సంపూర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది. రఘువర్మ గారి పట్ల చాలా సానుకూల ధోరణి ఉపాధ్యాయుల్లో కనిపిస్తుంది. ఎక్కడికి పోయినా చాలా హుందాతనం కలిగిన వ్యక్తి అంటూ ఎక్కడా కూడా ఏ ఉపాధ్యాయులకి ఇబ్బంది కలగకుండా వారు బిహేవ్ చేస్తారని, సమస్యల పరిష్కారంలో ముందుంటారని, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఉపాధ్యాయులే నా కుటుంబ సభ్యులని మా దగ్గరికి వస్తారని కూడా ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. అలాంటి రఘువర్మ గారి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. గత గవర్నమెంట్లో ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలో ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులు పెట్టారు. రఘువర్మ గారు ఈయన వైఖరి సరిగా లేదు అని ఢిల్లీలో కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ మీద విచారణ కూడా జరిగింది. అట్లా ఈ ప్రభుత్వం ఏదైనా, పాలకవర్గాలు ఎవరైనా కానీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడము, 77 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వారిని ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మరొకసారి నియమించడము, అనేక ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో వారు మళ్ళీ ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుల సానుకూల ధోరణి, ఉపాధ్యాయులు రఘువర్మ గారి పట్ల చూపే గౌరవము, ఇవన్నీ కూడా వారి గెలుపుకి సునాయాసంగా ఉంటుందనేది కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాము. పేద మధ్యతరగతి ప్రజానికానికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకువచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. పథకం ప్రయోజనాలను వివరించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న సోలార్ రూఫ్ టాప్ వినియోగం వలన కరెంటు ఆదా అవడంతో పాటు తిరిగి ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు తమ గృహాలపైన ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఈ సోలార్ రూఫ్ టాప్ కోసం బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేట్లకి రుణాలు ఇస్తాయని, అలాగే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ప్రజలంతా సోలార్ విద్యుత్పై అవగాహన పెంచుకొని విద్యుత్ ఆదాతో పాటు డబ్బు ఆదా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక నాయకులు పివివి గోపాలరాజు, జడ్పీటీసీ గారతౌడు, మాజీ ఎంపీపీ గంటేడు శ్రీదేవి, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటి మీద కూడా ఆ ఉత్పత్తి పెంచుకునేలాగా ఉంటే ఈ పథకం వినియోగం చేసుకుంటే మనకి కొంచెం సౌలభ్యంగా ఉంటుందని, అలాగే రైతు వారికి కూడా మనం ఫ్రీగా పవర్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా కుసుమన పాలు పెట్టారు. ఎవరైనా రైతులు, ఎవరైనా పెద్ద రైతులు ఎవరైనా పండించట్లేదు అనుకోండి, భూమి ఖాళీగా ఉంచారు అనుకోండి, భూమి ఖాళీగా ఎక్కడ వదిలేసి తోటకాయ కూడా అలా వదిలేసి పండించలేక, లేకపోతే బయట ఊరిపోయి ఎవరో చదువుతో ఉద్యోగులతో బయటకు వెళ్ళారు అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ప్రభుత్వం కూడా ల్యాండ్ లీజుకి తీసుకుంటారు. లీజుకి తీసుకొని ఈ సోలార్ ప్రాజెక్ట్ పెట్టి ఎకరానికి 30,000 రూపాయలు అది కూడా సంవత్సరానికి ఇచ్చేలా కూడా ప్రభుత్వం యంత్రాంగం చేసింది. కనుక అది కూడా ఎవరైనా ఇచ్చేలా ఉన్నా కూడా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్, అదే ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఏడీగా మీరు తెలియజేయండి. అలాంటి పరిస్థితుల్లో కూడా లీజ్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మన ద్వారా అవసరాలు
కరెంటు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. సో మీ మేడలో ఖాళీ ఉంచకుండా మీ ఇంటి మీద ఉన్న మేడ ఖాళీతో మీకోసం మీరు జనరేట్ చేసుకునేలాగా ఈరోజు ప్రభుత్వం ఒక మంచి పథకం తీసుకొచ్చింది. సబ్సిడీ ఉంది. మీరు 5 ఏళ్ళు కరెంటు కట్టేలా ఉంటే 20 సంవత్సరాలు మీకు ఫ్రీగా అందించే మీటింగ్ పవర్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మీరు వినియోగంలో తెచ్చుకోవాలని కోరుకుంటూ విజయనగరం జిల్లా రాజంపట్నంలో దొంగలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే కాకుండా ఒంటరి మహిళను టార్గెట్గా చేసుకుని మెడలో బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. బాబానగర్ సెకండ్ లైన్లో ఓ వృద్ధురాలు మెడలో పుస్తలతాడు తెంపుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే నిత్యం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాబానగర్ సెకండ్ లైన్ లో పేర్ల లక్ష్మి అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉండడానికి కనిపెట్టిన దొంగలు ఇంట్లో ఉన్న ఆమెపై అటాక్ చేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మెడలోని బంగారు పుస్తల తోడను తెంపుకుని పారిపోయిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన జరిగిన ఇంటికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన పుస్తలతాడు సుమారు 1,60,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. అనుమానిత నిందితుడి సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. గిరిజనులు పండించే అడవి ఉత్పత్తులను దళారులకు అమ్మి మోసపోవద్దని గుమలక్ష్మీపురం జీసీసీ మేనేజర్ కృష్ణప్రసాద్ సూచించారు. ప్రభుత్వ మద్దతు ధరకు గిరిజన కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం వలసబల్లేరులో గిరిజన రైతులకు అవగాహన కల్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం వలసబల్లేరు గ్రామంలో శుక్రవారం గుమ్మలక్ష్మీపురం గిరిజన సహకార కోఆపరేటివ్ సంస్థ మేనేజర్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు ఎలా సేకరించాలి, ఎలా నిల్వ ఉంచాలి, పండించిన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు ఎలా తేవాలో అవగాహన కల్పించామన్నారు. శాండీ పాయింట్లలోనే కాకుండా డిపో పరిధిలో కూడా ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. దళారుల నమ్మి మోసపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకే మీ ఇంటికి వచ్చి జీసీసీ సిబ్బంది కొనుగోలు చేస్తారని మేనేజర్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీసీ సూపరింటెండెంట్ సాంబశివరావు, శాండీ ఇన్స్పెక్టర్ విజయకుమార్, సేల్స్ మ్యాన్లు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా స్వర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పైడితల్లి అమ్మవారికి వేకువజామునే విశేష పూజలు నిర్వహించి స్వర్ణ పుష్పాలతో అర్చన చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల పాలిట కొంగు బంగారం విజయనగరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారికి అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనను నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వర్ణ పుష్పాలతో అలంకరించిన పైడిమాంబను కనుల పండువగా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు తాత రాజేష్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన చేయడం విధిగా వస్తుందని, శుక్రవారం దశమి కలిసి రావడం వలన అమ్మవారిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదమని తెలిపారు. శ్రీ సూక్తం విధానంలో లక్ష్మీ అష్టోత్తరం చెప్పి పైడితల్లికి స్వర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అన్నారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమి, మంగళవారం, మూల నక్షత్రం రోజుల్లో పైడితల్లి దేవాలయంలో చండీ హోమం జరుగుతుందని, ఈ హోమంలో కూడా భక్తులు పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాలిక విద్య, ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేద్దామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. బాలికల సాధికారత, సమానత్వం సాధన దిశగా జరిగే కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లపై కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలికల రక్షణను మనందరి బాధ్యతగా భావించాలన్నారు. సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరంగా బాలికల ఉన్నతి కోసం సమిష్టిగా చర్యలు చేపట్టారు ఉందన్నారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కేసలి అప్పారావుతో కలిసి బాలికల రక్షణకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లను తెలియజేసే పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కూడా బాలిక దినోత్సవం బ్యానర్లపై సంతకం చేశారు. జిల్లాలోని బాలికలందరికీ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉజ్వల భవిష్యత్ కోసం బాలికలకు సాధికారత కల్పించడం అనే అంశంపై ఈ ఏడాది జాతీయ బాలిక దినోత్సవం నిర్వహిస్తున్నట్టు శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి చెప్పారు. ఈ రోజు నుంచి మార్చి 8వ తేదీ వరకు జిల్లాలో వివిధ రకాల కార్యక్రమాలు
కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, లింగ సమానత్వం అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జీవనరాణి మాట్లాడుతూ ఆడబిడ్డను రక్షించుకోవటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. ఆడబిడ్డను కాపాడదాం, అమ్మతనాన్ని భావితరాలకు అందిద్దామని చెప్పారు. ఈ సందర్భంగా బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దామనే ప్రతిజ్ఞను కలెక్టర్ వద్ద చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొని సంతకాలు చేశారు. ప్రతి సంవత్సరం జనవరి 24 నేషనల్ చైల్డ్ డే అన్నది జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఒక థీమ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నవి అరేంజ్ చేయడం జరిగినది. ఈ రోజు నుంచి మార్చ్ 8వ తారీఖు వరకు మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు జరపడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డే, ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, సేఫ్టీ గురించి కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి కానీ ఎడ్యుకేట్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఆడపిల్లలకి చదువు, అలాగే ఆరోగ్యం, భద్రత ముఖ్యం. ఆ మూడు విషయంలో ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఆడపిల్లలకైతే కొంత భద్రత అయితే లోపిస్తుంది. అందువలన ఆడపిల్లలు భద్రతగా ఉండాలంటే అందరం కూడా సొసైటీ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో వాళ్ళకి భద్రతకి భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఆడపిల్లలు ముఖ్యంగా చెడు స్నేహాలకి, అలాగే సెల్ ఫోన్లకి, అలాగే దురలవాట్లకి దూరంగా ఉంటే వారు ఏదైతే వాళ్ళ లక్ష్యాన్ని ఒక ఏర్పాటు చేసుకుంటూ దాని లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేయాలని, ఆ అడుగులు వేసే దిశలో చైల్డ్ రైట్స్ కమిషన్ మీకు ఎల్లవేళలా తోడుంటుందని కూడా ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారని, అవసరమైన అన్ని ప్రాంతాలలో మంచినీటి పైప్లైన్లు వేయాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు కోరారు. సిపిఎం కార్యాలయం ఎల్బీజీ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరంలోని వివిధ ప్రాంతాలలో మంచినీటి కుళాయిలు వేయాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నగరంలో అవసరమైన ప్రాంతాల్లో 200 రూపాయల కుళాయి కనెక్షన్లు వేయాలని డిమాండ్ చేశారు. 28వ తేదీన నిర్వహించనున్న ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రమణమ్మ, నగర నాయకులు బి రమణ, వి రామచంద్రరావు, వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణనారు ఎల్బీజీ నగర్ పుట్టి 20 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు వరకు మున్సిపల్ కొలాయిలు వేయలేదు. ఈ రోజు అయ్యప్ప నగర్ లో ఆ నగరం మీదుగా వస్తాయి వాటర్ నెల్లిమర్ల నుంచి, కానీ అయ్యప్ప నగర్ లో ఈ రోజు వరకు వాటర్ కి కనెక్షన్ లేదు, లైన్ అవ్వలేదు. అంటే నిజంగా పేదవాళ్ళు మధ్యతరగతి ఉన్నటువంటి ప్రాంతాల్లో 200 రూపాయల కొలాయి కనెక్షన్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కొలాయిలు వేయకపోతే పేదవాళ్ళకి నీరు ఎలా ఉచితంగా సప్లై చేయగలుగుతారు? వాస్తవానికి రోజు ఇవ్వాల్సిన నీరు ఇప్పుడు రోజు తప్పించి రోజు ఇస్తున్నారు. రోజు తప్పించి రోజు కూడా గంటకి అరగంటకి ముగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళందరికీ కొళాయి కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మేము గతంలో పోరాడితే జొన్నగుడి ధర వేశారు, ముచ్చారు, గట్టు ధర వేశారు. అంటే ఎప్పుడో పోరాడితే వేయడం తప్ప ప్రభుత్వం గుర్తించి వేసే పరిస్థితి లేదు. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక మాట చెప్పింది, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి కొళాయిలు వేస్తామని. నిన్న ఆల్రెడీ కొళాయి కనెక్షన్లు ఎస్కోట్ ఎమ్మెల్యే ప్రారంభించారు. వీళ్ళకి తాటిపూడి రిజర్వాయర్ ద్వారా నీరు సప్లై చేస్తామంటున్నారు. మరి విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, మధ్యతరగతి ఉద్యోగులకి, మధ్యతరగతి కాలనీలకి కొళాయి ద్వారా నీరు సప్లై చేయడానికి ఇబ్బంది ఏంటి? అందుకనే మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి, ఈ ప్రాంతాల్లో కొళాయి కనెక్షన్లు వేయాలని 28వ తారీఖున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ కార్యక్రమం పెడతా ఉన్నాం. మున్సిపల్ ఆఫీస్ జరిగే ధర్నా కార్యక్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలంతా పాల్గొనేటానికి ముందుగానే మెమరాండం ఇచ్చి ప్రజలతో సంతకాలు సేకరించి వాళ్ళ కదిలించి ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయడానికి సిపిఎం పార్టీ సంసిద్ధమైంది. మరి ప్రజలంతా కూడా దీన్ని బలపరచాలి. ఒకవేళ ఏ ప్రాంతంలోనైనా కొళాయి కనెక్షన్ లేకపోతే ఈ మీడియా ద్వారా వచ్చిన సమాచారంతో అక్కడ ఉన్న ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవిందాచారి
సంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీఎస్ శోభిత పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 26న జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ శోభిత పరిశీలించారు. వీవీఐపీలకు, కళాకారులకు, ప్రేక్షకులు వీక్షించేందుకు ఏర్పాటు చేయనున్న గ్యాలరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ పతాకం ఆవిష్కరణ స్తూపం, సభా వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన వేదిక తదితర పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జేసీ సూచించారు. వివిధ శాఖలు నిర్వహించనున్న స్టాల్స్ కు కేటాయించిన స్థలాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను పక్కాగా చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించారు. మరోవైపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న పోలీస్ శాఖ నిర్వహించనున్న పోలీస్ శాఖ గొప్పతనం చాటేలా కవాతు ప్రదర్శనను ఇప్పటికే పోలీసులు రిహార్సల్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, ఐటీడీఏ పీఓ ఆశుతోష్ శ్రీవత్సవ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పతాక సంచాలకులు వై సన్యాస్ నాయుడు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి లోచల రమేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారి భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించి రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేద్దామని పార్వతీపురం ఏఎస్పీ డాక్టర్ దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా 20 ట్రాఫిక్ స్టాపర్లను ఆయన ప్రారంభించారు. రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు దృష్టి సారించాలని పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా 20 ట్రాఫిక్ స్టాపర్లను ఆయన ప్రారంభించారు. ఈ స్టాపర్లను పట్నంలోని ఎస్పీ ఆఫీస్, కలెక్టరేట్ వద్ద, చర్చి వీధి జంక్షన్, ఆర్టీసీ కూడలి, 4 రోడ్ల జంక్షన్, పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు భద్రతపై పలు అంశాలను జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ వివరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్టాపర్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఒకరు హెల్మెట్ ధరించాలని, రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలను సక్రమంగా పాటించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటించే సమయంలో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. పౌరుషానికి ప్రతిరూపమైన బొబ్బిలి యుద్ధం పూర్తయి నేటికి 268 ఏళ్లు పూర్తయ్యాయని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలి యుద్ధం దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలి యుద్ధ స్తూపం వద్ద యుద్ధ వీరులకు ఘన నివాళులు అర్పించారు. బొబ్బిలి పౌరుషానికి చిహ్నంగా బొబ్బిలి యుద్ధం నిలుస్తుందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలి యుద్ధ దినోత్సవం సందర్భంగా శుక్రవారం యుద్ధ స్తంభం వద్ద యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి యుద్ధం జరిగి 268 ఏళ్లు పూర్తయిందని, 17,000 ఫ్రెంచ్ విజయనగరం సైన్యాన్ని బొబ్బిలి సైన్యం ఎదిరించి 250 మంది వీరమరణం పొందారని చెప్పారు. బొబ్బిలి వీరుల వీరత్వాన్ని నిలబెట్టేందుకు పని చేస్తామన్నారు. అనంతరం తాండ్ర పాపారాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోడా చైర్మన్ తెట్టు లక్ష్మీనాయుడు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా భోగాపురం కేజీబీవీ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న మహిళా ఉద్యోగులు పాల్గొని బాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. బాలికల రక్షణ, భద్రత అందరి బాధ్యత అని భోగాపురం ఎస్ఐ సూర్యకుమారి అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం కేజీబీవీ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సూర్యకుమారి, ఎంఈఓ రమణమూర్తి, ఐసీడీఎస్ ఏసీడీపీఓ సత్యవతి, వైద్యాధికారిణి స్రవంతి తదితరులు బాలికా దినోత్సవం విశిష్టత గురించి బాలికలకు వివరించారు. పూర్వకాలంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు భారంగా భావించేవారని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని, మహిళలు కూడా ఉన్నత చదువులు అభ్యసించి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు
చేస్తున్నారని తెలిపారు. నేటి కాలంలో ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా ఇద్దరిని సమానంగా చూసే రోజులు వచ్చాయని, ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు. మదర్ తెరిస్సా, పివి సింధు వంటి ఎంతో మంది మహిళలు వివిధ రంగాలలో మగాళ్లతో సమానంగా నిలిచారని, వీరందరినీ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నాయని, బాలికలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 18 సంవత్సరాలు నిండకుండా బాలికలకు వివాహాలు చేస్తున్నట్లయితే మీ ఉపాధ్యాయులకు గాని, గ్రామ సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులకు గాని లేదా 1098 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచించారు. కేజీబీవీ పాఠశాల నుంచి జాతీయ రహదారి వరకు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ బాలికలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్ అరుణ, ఐసీడీఎస్ ఏసీడీపీఓ ఎం సత్యవతి, సూపర్వైజర్లు శాంతి, లత, నాగమణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ బాలికల హక్కుల దినోత్సవం సందర్భంగా పీసీపీఎన్డీటీ చట్టంపై బాలికల్లోనూ తల్లిదండ్రులకు అవగాహన కలిగించే విధంగా పోస్టర్లను రూపొందించామని చైల్డ్ రైట్స్ రాష్ట్ర స్థాయి సలహా మండలి సభ్యులు చదలవాడ ప్రసాద్ అన్నారు. కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికలను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. బాలికల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, బాలికలు లేనిదే ప్రపంచం లేదన్న విషయం గుర్తించాలని చైల్డ్ రైట్స్ రాష్ట్ర స్థాయి సలహా మండలి సభ్యులు చదలవాడ ప్రసాద్ అన్నారు. కమిటీ ఆధ్వర్యంలో పీసీపీఎన్డీటీ చట్టంపై రూపొందించిన గోడ పత్రికలను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేదుమాధవన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చదలవాడ ప్రసాద్ మాట్లాడుతూ, జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా గోడ పత్రికలను రూపొందించి బాలికల్లోనూ తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించేందుకు నిర్ణయించామన్నారు. ఈ మేరకు జేసీ చేతుల మీదుగా గోడపత్రికలను ఆవిష్కరించామన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి బాలికలను రక్షించి చదివించాలని అన్నారు. పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడం, పిండస్థ గర్భ నిర్ధారణ పరీక్షలను నివారించడంలో బాధ్యత తీసుకోవాలన్నారు. తమ కమిటీ ద్వారా బాలికల్లో, తల్లిదండ్రుల్లో చట్టాల పట్ల, సౌకర్యాల పట్ల, హక్కుల పట్ల అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ప్రతినిధులు వై వీర్రాజు, ఎస్ కామేశ్వరరావు, ఎస్ అప్పల నరసయ్య, బి సత్యారావు, గ్రంథి నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాలికల భద్రత, విద్య, వైద్యం, ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ఆ దిశగా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ పిలుపునిచ్చారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తన కార్యాలయంలో శుక్రవారం విజయనగరం జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సంస్థ రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సంఘాలు, ప్రజలు బాధ్యతగా భావించి బాలికల అభ్యున్నతికి పాటుపడాలని జేసీ సూచించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సేదుమాధవన్ తన కార్యాలయంలో విజయనగరం జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సంస్థ రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికలకు భద్రత కల్పించడం, మంచి విద్యను అందించడం, వారి ఆరోగ్యం, జీవిత అభ్యున్నతికి సహకరించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. బాలికల పట్ల ఎటువంటి వివక్ష చూపకూడదని, అందరూ చదువుకునే విధంగా చేయాలన్నారు. బాలికల భద్రతకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు పోలీసులకు 100 చైల్డ్ లైన్ 1098 ఎమర్జెన్సీ నంబర్ 112 కు నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో బాలికల భద్రతకు, బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. బాలల భద్రతకు, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న చైల్డ్ రైట్స్ ఫోరం ప్రతినిధులను అభినందించారు. డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కన్వీనర్ చిట్టుబాబు మాట్లాడుతూ, బాలలపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత తెలుసుకుని బాలల భద్రతకు, హక్కుల పరిరక్షణకు సహకరించాలన్నారు. తమ సంస్థ ద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యా సంస్థల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ సుధారాణి, వివిధ సంస్థల ప్రతినిధులు గర్బాపు రామారావు, బి శంకర్రావు, పీరుబండి సత్యవతి, కె వరలక్ష్మి, బాలికలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా దివ్యాంగ పింఛన్దారులకు సర్టిఫికేట్ పునః పరిశీలన తనిఖీలు విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల ద్వారా బోగస్ సర్టిఫికేట్లు ఉన్నట్లు రుజువైతే ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ రద్దు చేసే విధంగా చర్యలు చేపడుతుంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా పింఛన్ పొందుతున్న దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ ప్రక్రియ విజయనగరం ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. ముందే నిర్దేశించిన స్లాట్ల విధంగా లబ్ధిదారులను వైద్యులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 23వ తేదీ నుండి దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, దీనిలో భాగంగా దృష్టిలోపం, వినికిడి సమస్య, మానసిక మాంద్యం, మానసిక అనారోగ్యం కలిగి ఉండి
నుండి పింఛన్ పొందుతున్న వారు తమ సదరం సర్టిఫికేట్స్ తో రీవెరిఫికేషన్ చేయించుకోవాలని సచివాలయ సిబ్బంది ముందుగానే తెలియజేశారన్నారు. విభాగాల వారీగా దివ్యాంగుల సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ కు ఆయా శాఖల డాక్టర్స్ ను నియమించడం జరిగిందన్నారు. వారానికి 3 రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా ఉన్న పింఛనుదారులంతా తమ సదరం సర్టిఫికేట్ పునఃపరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ వలన పింఛనుదారులకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, మెడికల్ అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పనిచేసినప్పుడే ఉపాధి హామీ వేతనదారులకు పూర్తి స్థాయిలో వేతనం అందేలా చేయగలమని పంచాయతీరాజ్ అడిషనల్ జాయింట్ కమిషనర్ శివప్రసాద్ అన్నారు. విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో ఉపాధి హామీ పథక క్షేత్రస్థాయి సహాయకులకు జిల్లా స్థాయి శిక్షణ సమావేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా క్షేత్ర సహాయకులకు పథకం అమలుపై పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం విజయనగరం పట్టణంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ అడిషనల్ జాయింట్ కమిషనర్ శివప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో జరుగుతున్న ఉపాధి పనులకు క్షేత్ర సహాయకులు పూర్తి బాధ్యత వహించాలని, ఉపాధి కల్పనలో భాగంగా గ్రామాలలో సుస్థిర వనరులను ఏర్పాటు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే బాధ్యత క్షేత్ర సహాయకులదేనని అన్నారు. ఉపాధి కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు క్షేత్ర సహాయకులు సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని అన్నారు. జాయింట్ కమిషనర్ ఈజీఎస్ సునీత మాట్లాడుతూ జాతీయ చరవాణి పర్యవేక్షణ వ్యవస్థ విధి విధానాలను ఫీల్డ్ అసిస్టెంట్స్ కు వివరించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ గ్రామ స్థాయిలో చాలా అవసరమన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ విధులు, బాధ్యతలు, జాబ్ కార్డు ముఖ్య సూచనలు, శ్రమశక్తి సంఘాల ఏర్పాటు, మేట్ ఎంపిక, విధులు, బాధ్యతలు, జాతీయ చరవాణి పర్యవేక్షణ వ్యవస్థ చేయదగిన, చెయ్యకూడని పనులు, మస్టర్ నిర్వహణ, చెరువు కట్టల పునరుద్ధరణ, గ్రామసభ వివరాల నమోదు, రిజిస్టర్ నిర్వహణ, పనివారీ నివేదిక నిర్వహణ వంటి కార్యక్రమాలను ఫీల్డ్ అసిస్టెంట్స్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ శారదాదేవి, పంచాయతీరాజ్ అధికారులు, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలోని రామనారాయణం ప్రాంగణంలోని వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో వారధి పేరుతో వరల్డ్ ఫస్ట్ గ్లోబల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ కార్యక్రమం వేద పారాయణతో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. రామాయణంలోని వివిధ కోణాలను, పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. విజయనగరంలోని శ్రీ రామనారాయణం ప్రాంగణంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో వారధి పేరుతో వరల్డ్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, గోపి నంబాల శేషాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 24, 25, 26వ తేదీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు రామాయణంలోని కోణాలను, పలు అంశాలను నేటి సమాజానికి ఎలా అన్వయించుకోవాలో వివరించారు. రామాయణంపై నిర్వహించిన క్విజ్ లో చక్కగా సమాధానాలు చెప్పి విద్యార్థులు బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ మహాకావ్యమైన రామాయణంపై ఇలాంటి సదస్సు నిర్వహించడం సమాజానికి, భావితరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రామాయణం ప్రతినిధి నారాయణం శ్రీనివాస్ కుమార్తె, నారాయణం వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అండ్ రామాయణ డైరెక్టర్ అండ్ ఎకనామిక్ హెడ్ గౌరీ నిత్య వారధి కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రామనారాయణ ప్రతినిధులు, కార్యక్రమం నిర్వాహక ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో వివిధ విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Ramnarayanam is the dream of my grandfather and he is Narayanam Narasimha Murthy Garu. He always wanted to spread value system from Ramayana and make them part of everybody's lifestyle. And the concept of Ramnarayanam and the videos and the services activities conducted here will be shown in between the presentations. And by spreading values of Ramnarayanam, we took a step ahead. That is the concept we constructed Valmiki Research Center. We proudly announce world's first research center dedicated to Valmiki Ramayana, launched on 26 September 2024 and by 13th Vice President of India Venkaiah Naidu Garu. And from Ramanarayanam we got a thought of Valmiki Research Center. From Valmiki Research Center we got a thought of Ramayana Shankaramam. We have done a mega conclave on September 27th, 28th and 29th. ఈ రోజు మనం చూస్తుంటే మన రామనారాయణ టెంపుల్లో ఒక గ్లోబల్ ఎన్క్లేవ్ అనేది రామనారాయణ టెంపుల్లో శ్రీరాముని గుర్తు చేసుకుంటూ మనం ఒక గ్లోబల్ ఎన్క్లేవ్ అనేది విజయనగరంలో
మొదలు పెట్టడం ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ రోజుల్లో మన సమాజం ఏ విధంగా ఉందో మన అందరికీ తెలుసు. మనకు ఆల్రెడీ ఉన్న సాంప్రదాయాల్ని మనం పిల్లలకి, మన భావితరాలకి అందించాలి అనే ఉద్దేశంతో ఈ రామనారాయణ టెంపుల్ అనేది వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. మన భావితరాలకి, మన పిల్లలకి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అందించాలని ఇంతమంది పిల్లల్ని ఇక్కడ రప్పించి ఇవన్నీ కొన్ని నేర్చుకుంటున్నాం మనం. ఈ కొన్ని కూడా మన సమాజంలో ఇవాపరేట్ అయిపోయినాయి అన్నమాట. అయితే మన సమాజంలో ఇవన్నీ ఇవాపరేట్ అవ్వకుండా మన భావితరాలకు అందించాలనేది ముఖ్యంగా చేయటం జరుగుతుంది. 3 రోజులు ఈ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుందని నేను కోరుకుంటూ, శ్రీరాముడి రాముడి మీద ఏది చేసినా అద్భుతంగా జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విశాఖ మేయర్ వెంకట హరికుమారి పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఎంవిపి సర్కిల్ ఏఎస్ రాజా గ్రౌండ్స్లో జనగణమన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులచే స్వచ్ఛాంధ్రపై ప్రమాణం చేయించారు. జనగణమన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విశాఖ ఎంవిపి సర్కిల్లోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జరిగింది. 2000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రమాణోత్సవం చేశారు. యాక్మి స్వచ్ఛంద సేవా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నగర్ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. దేశానికి సేవ చేసేందుకు ముందు ఉండాలని, స్వాతంత్ర సమరయోధులు చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్వచ్ఛ సర్వేక్షణలో జీవీఎంసీకి 4వ ర్యాంకు రావడం పట్ల మేయర్ హర్షం వ్యక్తం చేశారు. యాక్మి అధ్యక్షులు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. విద్యార్థులు ప్రజల్లో స్వచ్ఛ ఆంధ్రపై అవగాహన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేటట్లు చూడాలన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి కలిగించడానికి పీఎం సూర్యఘర్ పథకం. ప్రజలంతా సౌర విద్యుత్ వైపుకు మారాలి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లాలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు. బాలికల సాధికారత, సమానత్వం కోసం లక్ష్యంగా కృషి చేయాలన్న కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. రామనారాయణం ప్రాంగణంలో వరల్డ్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ కార్యక్రమం. రామాయణంలోని వివిధ కోణాలను, అంశాలను వివరించిన నిర్వాహకులు. వార్తలు సమాప్తం. నమస్కారం.